Hi friends, ఇండియాలో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఈజ్ ల్యాండ్స్, సెకండ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఈజ్ గోల్డ్. గోల్డ్ని మనం డిఫరెంట్ వేస్లో బై చేయొచ్చు. అయితే వీడియోని లాస్ట్ వరకు చూడండి. బెస్ట్ వేలో వితౌట్ మేకింగ్ ఛార్జెస్ తోటి గోల్డ్ని ఎలా బై చేయాలో నేను మీకు రివీల్ చేస్తాను. సో గోల్డ్ మనం టూ వేస్లో బై చేయొచ్చు. వన్ ఈజ్ రా ఫామ్ గోల్డ్, సెకండ్ ఈజ్ డిజిటల్ గోల్డ్. రా ఫామ్ గోల్డ్ అంటే మనకు టూ టైప్స్ ఉంటాయి. అందులో గోల్డ్ ఆర్నమెంట్స్, సెకండ్ ఈజ్ గోల్డ్ బార్స్ ఆర్ ఎల్స్ గోల్డ్ కాయిన్స్. గోల్డ్ ఆర్నమెంట్స్ మనం బై చేయాలనుకుంటే 10 to 23% వరకు మేకింగ్ ఛార్జెస్ పక్కా పడుతుంది. సో ప్లస్ 3% జిఎస్టీ కూడా మనం పే చేయాల్సి ఉంటుంది. సెకండ్ ఆప్షన్ ఈస్ గోల్డ్ బార్స్ ఆర్ గోల్డ్ కాయిన్స్. గోల్డ్ బార్స్ మనం కొనాలి అనుకుంటే 1% నుంచి 4% వరకు మేకింగ్ ఛార్జెస్ పడుతుంది, ప్లస్ 3% జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది. అయితే ఈ గోల్డ్ బార్స్లో కానీ, గోల్డ్ ఆర్నమెంట్స్లో కానీ, గోల్డ్ కాయిన్స్లో కానీ మన మేకింగ్ ఛార్జెస్ని మనము తగ్గించుకోవాలనుకుంటే బెస్ట్ వేలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే గోల్డ్ స్కీమ్ అనేది బెస్ట్ స్కీమ్. మనం జనరల్గా గోల్డ్ కంపెనీస్ లైక్ తనిష్క్, మలబార్, జిఆర్టీ, లలిత జ్యువెలరీ వాళ్ళు 10 months నుంచి 11 months వరకు గోల్డ్ స్కీమ్ ఆప్షన్స్ పెట్టారు. అయితే ఇందులో మనకు ఎవ్రీ మంత్ 1000 రూపీస్ నుంచి 50,000 మ్యాక్స్ ఇంత 1 lakh వరకు మనం కూడా ఎవ్రీ మంత్ మనము ఈఎంఐ రూపంలో దాని కంపెనీకి కడితే 10 or 11 months తర్వాత మనం గోల్డ్ ఆర్నమెంట్స్ కొనొచ్చు. అయితే ఇందులో మనకు కొన్ని కంపెనీస్ 18% వరకే మేకింగ్ ఛార్జెస్ మేము తగ్గిస్తామని చెప్తుంది. కొన్ని కంపెనీస్ మనకు 100% మేకింగ్ ఛార్జెస్ లేకుండా మీకు గోల్డ్ ఆర్నమెంట్స్ని కానీ, గోల్డ్ కాయిన్స్ని కానీ మేము ప్రొవైడ్ చేస్తామని చెప్తుంది. అయితే ఇందులో బెస్ట్ థింగ్ ఏంటంటే గోల్డ్ కంపెనీస్, గోల్డ్ జ్యువెలరీ కంపెనీస్ లెటెస్ట్ టేక్ తనిష్క్, మలబార్ అండ్ జిఆర్టీ అప్ టు 18% వరకే మనకు గోల్డ్ ఆర్నమెంట్స్లో మేకింగ్ ఛార్జెస్లో మనకు తగ్గిస్తూ ఉంది. అయితే లలిత జ్యువెలరీ కంపెనీ మాత్రం 100% మనకు వే ఆఫ్ చేయగస్తుంది. సో గోల్డ్ స్కీమ్ ప్లస్ ఇందులో మనకు ఎంత లేదన్నా సరే మనకు 10 grams-కి 7,000 నుంచి 8,000 వరకు మనము సేవ్ చేసుకోవచ్చు. ఇది బెస్ట్ వేలో గోల్డ్ కొనే విధానం. ఈ గోల్డ్ ఆర్నమెంట్స్లో వచ్చే మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఒకటి థెఫ్టింగ్ అంటే దొంగల భయం ఉంటుంది. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే మనము ఎప్పుడైనా సెల్ అవుట్ చేయాలి అంటే అమ్మాలనుకున్నప్పుడు 80 నుంచి 90% వరకే మనకు క్యాష్ ఫామ్లో వస్తుంది. సో సెకండ్ బెస్ట్ ఫామ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ డిజిటల్ గోల్డ్ బై చేయాలనుకుంటే ఫస్ట్ వచ్చే బెస్ట్ ఆప్షన్ ఈజ్ సోవర్జిన్ గోల్డ్ బాండ్స్. ఇది ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తుంది. మనకు గోల్డ్ అప్రిషియేషన్ ప్లస్ 2.5 యాన్యువల్ ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. అయితే ఆ లంసంలో అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. 5 years లాకింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ 5 years వరకు మనము గోల్డ్ బాండ్స్ని బ్రేక్ చేయడానికి ఉండదు. సెకండ్ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే స్టాక్ మార్కెట్ రిజిస్టర్ అయిన గోల్డ్ ఈటీఎఫ్స్. ఇది గోల్డ్ ప్రైస్ అప్రిషియేషన్ అవుతూ ఉంటే మన పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా అప్రిషియేషన్ అవుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. బట్ దీనికి మనకు డీమ్యాట్ అకౌంట్ తప్పకుండా కావాల్సి ఉంటుంది. డీమ్యాట్ అకౌంట్ లేకుండా మనకు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, మ్యూచువల్ గోల్డ్ ఈటీఎఫ్స్ ఉంటాయి. ఇందులో మనం డైరెక్ట్గా 10 రూపీస్ నుంచి 1,000, 2,000 అప్ టు 1 lakh వరకు ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతాం. మోర్ దెన్ 2 lakhs ఉంటే పాన్ కార్డ్ మనకు మ్యాండేటరీ చేస్తారు. సో ఇలాంటి ఆప్షన్స్ నాకు గోల్డ్లో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కావాలి అనుకుంటే గోల్డ్ మైనింగ్ స్టాక్స్ ఉంటాయి, స్టాక్ మార్కెట్ రిజిస్టర్ అయ్యి ఉంటుంది. సో అక్కడగా గోల్డ్ ఆ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మనకు అప్రిషియేషన్ అనేది ఎక్కువగా వస్తుంది, కాకపోతే రిస్క్ ఎక్కువ. గోల్డ్ ఇంకో ఫామ్లో రిస్కీ వేలో బై చేయాలనుకుంటే గోల్డ్ ఫీచర్స్ అండ్ ఆప్షన్స్లో స్టాక్ మార్కెట్లో ఉంటుంది. అక్కడ కూడా మనకు రిస్క్ ఎక్కువనే. సో సేఫెస్ట్ ఆప్షన్ గోల్డ్ని కొనాలి అనుకుంటే ఓన్లీ 2 things. వన్ ఈజ్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గోల్డ్ స్కీమ్ ఆర్ ఎల్స్ గోల్డ్ గవర్నమెంట్ రెగ్యులేట్ చేసే సోవర్జిన్ గోల్డ్ బాండ్స్. ఈ 2 వేలో మనము గోల్డ్ని బై చేయొచ్చు. సో గోల్డ్ ఆర్నమెంట్స్ని బై చేయాలి అనుకుంటే మనకు వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మేకింగ్ ఛార్జెస్ కదా. ఆ టిప్ని ఇక్కడ నేను రివీల్ చేస్తాను. ఈ మేకింగ్ ఛార్జెస్ని అవాయిడ్ చేయాలనుకుంటే కొన్ని ప్లేసెస్ మనకు విజిట్ చేయాల్సి ఉంటుంది. లైక్ కడపలో ఉన్న ప్రొద్దుటూరులో మనకు వితౌట్ మేకింగ్ ఛార్జెస్ తోటి రీసేల్కి వచ్చిన గోల్డ్ ఆర్నమెంట్స్ ఉంటాయి. ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ని మనము డైరెక్ట్ ఆ షాప్ దగ్గరికి వెళ్ళి రీసేల్లో వచ్చిన గోల్డ్ ఆర్నమెంట్స్ ఏమైనా ఉన్నాయని అడిగి మనం తీసుకోవడం వల్ల మనకు వితౌట్ మేకింగ్ ఛార్జెస్లో మనము గోల్డ్ కొనడానికి ఛాన్స్ ఉంటుంది. ఇదే నేను మార్కెట్లో తెలుసుకున్న బెస్ట్ రివీల్ టిప్. అయితే గోల్డ్ మ్యూచువల్ ఈటీఎఫ్స్లో మనకు మెయింటెనెన్స్ ఛార్జ్ కూడా ఉంటుంది.
అయితే మనం గోల్డ్ బై చేయాలి అనుకుంటే గోల్డ్ ఈటీఎఫ్స్లో బై చేయాలనుకుంటే మనకు డిమాట్ అకౌంట్ మ్యాండేటరీగా ఉంటుంది. గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో బై చేయాలి అనుకుంటే, మ్యూచువల్ ఈటీఎఫ్స్లో బై చేయాలి అనుకుంటే మనకు మెయింటెనెన్స్ ఛార్జ్ కూడా ఉంటుంది. సో ఈ 2 ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయాలి అనుకుంటే మనకు డిజిటల్ ఫామ్లో కొనాలి అనుకుంటే మనకు డిజిటల్ వాలెట్స్ ఉంటాయి. లైక్ ఇన్ పేటిఎం ఆర్ ఫోన్పేలో మనం గోల్డ్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతాం. సో అమౌంట్ని పే చేయడం, గోల్డ్ని కొనుక్కోవడం. అయితే ఇది మనము అంతా నమ్మకూడదు, ఎందుకంటే ఆర్బీఐ రెగ్యులేటరీ కాదు. సో మనము డైరెక్ట్గా గోల్డ్ కొనాలనుకుంటే సోవర్జిన్ బాండ్స్లో కొనాలి, లేదా గోల్డ్ ఈటీఎఫ్స్లో కొనడం బెటర్, డీమ్యాట్ అకౌంట్ తీసుకొని. అయితే ఈ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గురించి నేను అంతా ఒక సమ్మరీ ఫామ్లో చెప్పాలనుకుంటాను. ఫస్ట్ మనం గోల్డ్ని బెస్ట్ వేలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే గోల్డ్ సోవర్జిన్ బాండ్స్. ఇది మనకు గోల్డ్ అప్రిషియేషన్తో పాటు పెరుగుతుంది, ప్లస్ 2.5 అనే ఇంట్రెస్ట్ రేట్ గవర్నమెంట్ పే చేస్తుంది మనకు. కాకపోతే 5 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. సో ఇఫ్ మనకు లంసంలో ఎక్కువ 5 lakhs కన్నా అమౌంట్ ఎక్కువ ఉంది, 4 lakhs కన్నా అమౌంట్ ఎక్కువ ఉందంటే ల్యాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్. అయితే తక్కువ అమౌంట్ ఉందనుకుంటే గోల్డ్ స్కీమ్తో గోల్డ్ని బై చేయడం బెటర్. గోల్డ్ స్కీమ్తో నుంచి గోల్డ్ బై చేస్తే మనకు వితౌట్ మేకింగ్ ఛార్జెస్ తోటి మనకు గోల్డ్ని కొనుక్కోగలుగుతాం. లేదు నా దగ్గర లంసమ్ అమౌంటే ఉంది, నేను గోల్డ్నే బై చేయాలనుకుంటే కడపలో ఉన్న ప్రొద్దుటూరులో కొన్ని రీసేల్ ఐటమ్స్, గోల్డ్ ఐటమ్స్ మనకు దొరుకుతాయి. అక్కడికి వెళ్ళి మనం గోల్డ్ ఆర్నమెంట్స్ బై చేస్తాం. అలా చేసుకోవడం వల్ల మనకు మేకింగ్ ఛార్జెస్ అనేది 0 అవుతుంది. కాకపోతే ఆ గోల్డ్ రీసేల్ ఐటమ్స్ ఓల్డ్ డిజైన్లో ఉంటుంది. సో మనకు న్యూ డిజైన్స్ కావాలి అనుకుంటే గోల్డ్ ఆర్నమెంట్ స్కీమ్స్లో మనము ఎవ్రీ మంత్ పే చేసి ఒక 20,000 మనకి ఎండ్ ఆఫ్ ది 11 monthsలో ఎన్ని గ్రామ్స్ రిక్వైర్మెంట్ ఉందో దాని ప్రకారము ఎవ్రీ మంత్ మనము గోల్డ్ని అమౌంట్ కోసం, స్కీమ్ కోసం ఈఎంఐ రూపంలో చెల్లించాలి. లేటెస్ట్ టేక్ మనకు ఒక 20 grams మనకు రిక్వైర్మెంట్ ఉందనుకోండి, ఎవ్రీ మంత్ 20,000 అలా 10 months ఆర్ 11 months కానీ పే చేస్తే మనకు ఆ గోల్డ్ కంపెనీస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది 10th month ఆర్ 11th month మనకు గోల్డ్ని మనం కొనుక్కోవడానికి వితౌట్ మేకింగ్ ఛార్జెస్ తోటి ఇస్తుంది. అయితే కొన్ని కంపెనీస్ 18% వరకు ఇస్తాయని చెప్పాను కదా, లైక్ జిఆర్టీ, మలబార్, తనిష్క్, ఇలాంటి కంపెనీస్కి వెళ్ళకండి. లలిత జ్యువెలరీ కంపెనీ అనేది మనకు 100% పే ఆఫ్ ఇస్తుంది. సో ఆ కంపెనీకి వెళ్ళండి, గోల్డ్ని స్కీమ్లో కొనండి, 100% పే ఆఫ్ తోటి మనము గోల్డ్ని బై చేసుకోండి. సో దిస్ ఈజ్ ద బెస్ట్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. సో ఓల్డ్ డిజైన్లో ఉన్నా పర్లేదు, నాకు గోల్డ్ ఆర్నమెంట్స్ కావాలంటే కడపలో ప్రొద్దుటూరులో రీసేల్ వాల్యూకి వచ్చిన గోల్డ్ కొనండి. లేదు నాకు ఒక న్యూ డిజైన్తో ఉన్న గోల్డ్ ఆర్నమెంట్స్ కావాలి అనుకుంటే కంపెనీస్లో గోల్డ్ స్కీమ్ తోటి కొనుక్కోండి. కానీ అందులో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే లలిత జ్యువెలరీ. అక్కడికి వెళ్ళి గోల్డ్ని బై చేయండి. గోల్డ్ని ఇన్వెస్ట్ ఫామ్లో స్కీమ్ రూపంలో అమౌంట్ ఎవ్రీ మంత్ పే చేయండి. గోల్డ్ ఆర్నమెంట్స్ని 10 months తర్వాత 11 months తర్వాత తీసుకోండి. సో ఇది బెస్ట్ వే టు ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్ ఆర్నమెంట్స్. నాకు డిజిటల్ ఫామ్లోని గోల్డ్ కావాలి అనుకుంటే సోవర్జిన్ బాండ్స్ అనేది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అవుతుంది. కాకపోతే 5 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. సో మనకు లేదు, నాకు లంసమ్ అమౌంట్ లేదు, 1 or 2 lakhs లేవు, సోవర్జిన్ బాండ్స్ని పెట్టలేను అనుకుంటే మనకి ఈజీ వేలో డిజిటల్ వ్యాలెట్స్ ఉన్న పేటిఎం కానీ ఫోన్పే కానీ వెళ్ళండి. కాకపోతే ఇక్కడ కొద్దిగా రిస్క్ ఎక్కువ. సో ఇది కూడా నాకు వద్దు అనుకుంటే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయండి. ఇది ఈజీగానే ఓపెన్ చేయొచ్చు. ఈ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే మనకు డిఫరెంట్ కంపెనీస్, జిరోదా కానీ, అప్స్టాక్ కానీ, ఏంజల్ వన్ కానీ డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. అక్కడ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి గోల్డ్ ఈటీఎఫ్స్ లైక్ నిపాన్ గోల్డ్ బీస్ ఈటీఎఫ్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి డైరెక్ట్ మనం బై చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే గోల్డ్ అప్రిషియేషన్ అవుతున్న కొద్దీ మన అమ్మటం కూడా అప్రిషియేషన్ అవుతుంది. గోల్డ్ ప్రైస్ పడితే ఇట్లా మన ప్రైస్ కూడా పడుతుంది. సో బెస్ట్ వేలో గోల్డ్ బై చేయాలనుకుంటే గోల్డ్ స్కీమ్లోనే బై చేయండి. మనకు గోల్డ్కి గోల్డ్ వస్తుంది. బ్యాంకులో పెట్టుకున్నప్పుడు మనకు 60% నుంచి 70% వరకు గోల్డ్ లోన్ కూడా వస్తుంది. మనం ఈజీగా అమౌంట్ని మనకు ఎప్పుడైనా కావాలనుకుంటే సరే గోల్డ్ లోన్ పెట్టేసి మనం తీసుకోవచ్చు. సో గోల్డ్ని కొనాలనుకుంటే బెస్ట్ వే ఈజ్ గోల్డ్ని స్కీమ్లో బై చేసి ఎవ్రీ మంత్ పే చేయడం వల్ల వేస్టేజ్ ఉండదు. ప్లస్ మన గోల్డ్ ఆర్నమెంట్ వస్తుంది. ప్లస్ మనం అది గోల్డ్ ఆర్నమెంట్స్ వేసుకున్నప్పుడు మనకు సొసైటీలో రెస్పెక్ట్ వస్తుంది. ఇవన్నీ రావడంతో పాటు మనకి ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఫండ్ కావాలనుకుంటే గోల్డ్ని బ్యాంక్లో పెట్టడం వల్ల, గోల్డ్ లోన్ తీసుకోవడం వల్ల మనకు తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి 70 paisa ఆర్ 80 paisa తోటి గోల్డ్ లోన్ కూడా వస్తుంది. సో ఇది బెస్ట్ వే అనేది.
సో గోల్డ్ని ఆర్నమెంట్స్లో కొనాలి అనుకుంటే స్కీమ్ ద్వారా కొనండి, 100% పే ఆఫ్ చేసుకోండి. గోల్డ్ని మనము మనం వేర్ చేసినప్పుడు వేసుకున్నప్పుడు మనకు రెస్పెక్ట్తో పాటు మనకు ఎమర్జెన్సీ ఫండ్గా కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ. ఇలాంటి మోర్ కైండ్ ఆఫ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్ విల్ ఎంకరేజ్ మీ వెరీ లాట్. Thanks for watching my channel. Like, comment and share my channel.